రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతలు దాష్టికానికి దిగారని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఆరోపించారు. ఈ నెల 5వ తేదీన బొమ్మనహల్ ఎంపీపీ ఉప ఎన్నిక జరగనుండగా బలం లేకపోయినా ఎంపీపీ పదవి చేజిక్కించుకునేందుకు టీడీపీ కుట్రలకు తెరతీసిందన్నారు. బీఫామ్ ఎలక్టర్ పత్రాలు అందజేసేందుకు వెళ్లిన తనపై టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ డైరెక్షన్ లో టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని, ప్రశాంతంగా ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో గొడవలు సృష్టిస్తున్నారని గోవిందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నా హిస్టరీలో 23 ఏళ్ళ రాజకీయంలో ఎప్పుడు కూడా చూడనటువంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఈరోజు నా లైఫ్లో చూడడం జరిగింది. ఏం లేదప్పా, ఎన్ఎస్ఆర్ 1 and 2 అది ఆఫీసులో వెళ్ళి అది ఇచ్చినాము, బీ ఫార్మ్ ఇచ్చినాము. అంతే వచ్చింది, కారు ఎక్కుతా ఉన్నాను. కారు ముందుకు ఇట్లా వస్తే కారు దారి పోతుంటే ఎవరు తిమ్మరాజు, గిడ్డిమల్లి, వాళ్ళ అన్న రవి అంట, ముల్లంగి నారాయణ స్వామి, వాళ్ళ తమ్ముడు భాస్కర్ అంతా 10 మంది వస్తూ ఉంటారు. మేము వాళ్ళు బీఫారం గురించి చెప్పిపోతున్నాం అని మేము అనుకున్నాం. బయటకు వస్తే బయట ఉంది కారు దగ్గర అప్పుడు లోకేష్ కూడా అంత కార్లు ఎక్కింటే నేను కారు డోర్ తెలుసుకున్నాను. చూడండి మన ఎన్నికలు ఎవరు బొమ్మనాడు బసవరాజు, డాక్టర్ బసప్ప, ఎవరు ఉంతికల్ బసప్ప, అమ్మట ఎంపీటీసీ బ్రదర్ ఉన్నాడు కురవళ్ళి వెంకటేశ్వరు, అందరినీ టగా 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 కొడుతున్నారు. వచ్చి ఏం లేదు అక్కడిగా ఏమి లే మా ఊరికి మీరు ఇస్తున్నాను అంతా వాళ్ళంతా కొట్టి నేను నా దగ్గరకు వచ్చి వాడు మళ్ళీ వచ్చిస్తే ఏం మా ఊరికి వచ్చి నువ్వు రాజకీయం చేస్తున్నావా, ఏమనుకుంటున్నావా, ఎవడో నువ్వు వచ్చి మా ఊరికి రాజకీయం వచ్చేది, ఎవడో నువ్వు వచ్చేది మా ఊరు వచ్చేది. ఆమెట వాళ్ళ తమ్ముడు అన్న వచ్చి తిమ్మరాజు, ఏమి మీరే చేయాలి రాజకీయం, మేము చేయకూడదా, మీరు ఇన్ని రోజులు ఉంటారు, మాకు 6 నెలలు ఇచ్చారు, మీకు నొప్పి మీకు అంటే చెప్పి మా పని కూడా వచ్చేసాను. దాని తర్వాత పాపం లోకేష్ కూడా మాకు కార్లు కూర్చుంటే ఆయన తీసి ఆయన కూడా కుట్టారు. వాడిని కాళ్ళు ఇగ్గి కుట్టినారు, రైస్ కాళ్ళలో ఇగ్గి కొట్టేసినారు. అంటే సపోర్ట్ ఉంటే కదా, ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా చేసేకుంటుందా? రాయదుర్గం హిస్టరీలో ఎప్పుడు ఇటువంటి జరగలేదు. దాదాపు 2003 నుంచి రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి కల్చర్ చూడలేదు, జరగలేదు కూడా. అప్పుడు పోలీసులు అంతవరకు ఉండరు, పోలీసులు ఉండదు అనుకున్నాం. పోలీసులు స్టేషన్ పోయినారు, వాళ్ళు మ్యాపింగ్ ఎట్లా చేయలేకపోతున్నా అని పోయినారు. అయిన తర్వాత మేము ఇంకా అవుతాను. మాకు ప్రతి ఒక్క ఎంపీటీసీ కూడా మాకు సెక్యూరిటీ కావాలని చెప్పినాను, ఎవరికి చెప్పి వచ్చినాను కాబట్టి చెప్పినాను. అంత జరుగుతుంటే ఇది ఏమిటంటే నాకు ఆశ్చర్యం అంటే పూర్తి ప్రభుత్వంలో అక్కడక్కడ మనం దౌర్జన్యాలు ఇంటా ఉంటాయి. రాయదుర్గం ఇంతకు ఎప్పుడు జరగలేదు. అటువంటిది రాయదుర్గం జరిగిందంటే అంటే పూర్తి ప్రభుత్వం అంటే పశ్చాత్తాపడుకోవాలి, ఏమంటే మనం ఏం చేస్తే జరిగిపోతుంది అనే మాదిరిగా జరుగుతుంది. మీరు చూస్తుంటారు వీడియోస్ కూడా గంజా కొడుకు చెప్తా కొడుతా నా కొడుతానే చూస్తూ ఉంటారు కదా, వీడియోలు కూడా ఆడియో కూడా చూపించినాము. కాబట్టి ఈ ఎట్లో వాళ్ళకి ఏం భయం అంటే 11 మంది గట్టిగా ఉండరు. వాళ్ళు అనుకోలేదు ఇంతమంది 11 ఎట్లా కలుపుతారని వాళ్ళకి ఆశ్చర్యమైంది. వాళ్ళు 5 మంది కాబట్టి ఏదో రకంగా గలాట్ చేసి ఏం డిస్టర్బ్ చేసి 140 ఏదో శిక్షణ పెట్టిస్తే ఎలక్షన్ జరగకుండా చేయాలని చెప్తేనే నాకు తెలిసిన సంవత్సరం అనుకుంటున్నాను. నాకు చెప్తారు బొమ్మలు రా చూస్తాం రేపు ఎట్లా చేస్తావు ఎలక్షన్ అంటే వాళ్ళకి అంటే భయం భీతి ఏం లేదంట. అంటే వాళ్ళకి సపోర్ట్ ఏమంటే పోలీస్ సపోర్ట్ ఉంది, మాకు అధికారులు మా సపోర్ట్ ఉన్నారు, ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది అని చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా రోజులు జరిగేది కాబట్టి వాళ్ళ రెడ్ బుక్లో ఉంది, మా బుక్లు కూడా రెడీ ఉంటాయి ఫ్యూచర్లోన. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము ఇంతవరకు కూడా రాయదు విషయంలో ఎప్పుడూ జరగలేదు. అంటే మనం కూడా ఎప్పుడూ సింపుల్గా ఉంటాము. ఎక్కడ పోయినా గన్మెన్ అంటే రాయదు అట్లా వాతావరణం ఉంది. అటువంటిది ఫస్ట్ టైం నా హిస్టరీలో, నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ ఇది. దానికోసం దీన్ని కూడా మేము చాలా ఎలక్షన్ జరిపిస్తే చెప్పి ఆర్డర్ అయ్యే ఆఫీసర్లకు చేపిస్తే ఆయనకి రెస్పెక్ట్ ఉంటుంది, ప్రజాస్వామ్యం గవర్నమెంట్ ఉంటుంది. ఆయన చేయకపోతే మా కథ మేము ఉండి ఉంటుంది. కాబట్టి ఆయనకి జనాలకి తెలియాలి. ఇప్పుడు ఆయన యొక్క ఇప్పుడు తెలిసిపోతుంది. వీడు బై ఎలక్షన్ జరిగితే సాపి జరిగిందంటే ఓకే, లేదంటే మళ్ళీ అయిపోతుంది రోజు జనము. మాకు ముందు ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళు ఎట్లా రెడ్ బుక్ ఉంటుంది, మాది డిజిటల్ బుక్ మాకు ఉంది, మేము కూడా పేర్లు రాసుకుంటాం. ఎవరు అధికారుల సహకారం చేయలేదు, మాకు కూడా నమ్మకం ఉంది, అధికారులపై నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ఎలక్షన్లో 100% విన్నతో పూర్తిగా నమ్మకం ఉంది. మా ఎంపీటీసీ పైన 11 మంది పైన పూర్తి నమ్మకం ఉంది. కాళకృష్ణ గారు నేను చెప్తా ఉన్నాను, మీరు కరెక్ట్గా ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళైతే, ప్రజాస్వామ్యాన్ని పైన గౌరవించేవాళ్ళైతే ఖచ్చితంగా మీరు ప్రజాస్వామ్యం గురించి పెద్ద మాట్లాడుతుంటారు. ఎంత పత్రిక పేపర్లను ప్రజాస్వామ్యాన్ని కూని చేయొద్దని చెప్తున్నాను కాళకృష్ణ గారికి. ఎప్పుడు కూడా ఇట్లా జరిగింది ఎక్కడ కూడా, ఎవరు కూడా మేము మాట్లాడిన అంత ఫ్రెండ్లీగా లేకుండా పార్టీలు ఉన్నా కూడా అంత మాట్లాడుతున్నాం. ఫస్ట్ టైం ఈ టైప్ జరిగింది కాబట్టి
దీన్ని కూడా మేము సీరియస్గా ఉంటుంది.